హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మనకి ఇప్పుడిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అది కూడా విషాదం, మరో ఘోర ప్రమాదం, 9 మంది కన్నుమూత అంటూ ఇప్పుడే మనకొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలైతే మన వీడియోలో తెలుసుకుందామండి. ఏం జరిగింది ఏంటి అనేది వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, నాది ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఎంతవరకు మన ఛానల్ని ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోలేదో సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు తెలియజేస్తూ ఉంటాను. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము. ఇక ఉత్తరాఖండ్లోనే పర్వత శ్రేణుల్లో ట్రెక్కింగ్కు వెళ్లిన 9 మంది చనిపోయారు. ఎగువ హిమాలయాల్లోనే సహస్రలోతల లేక్ దగ్గరకు 22 మందితో కూడిన బృందం ట్రెక్కింగ్కు వెళ్ళింది. అక్కడికి వెళ్లిన వారిలో 9 మంది చనిపోగా మరికొందరు మంచులో చిక్కుకుపోయారు. వారిలో 10 మందిని ఉత్తరాఖండ్ డిఆర్ఎఫ్ బృందాలు కాపాడాయి. మిగతా ముగ్గురి ఆచూకీ తెలియాల్సి ఉంది. వారిని రక్షించేందుకు చర్యలు చేపట్టారు. ఇక హిమాలయాల్లో 4400 మీటర్ల ఎత్తులో సహస్రలోతల సరస్సు ఉంది. హిమాలయన్ యూత్ ట్రెక్కింగ్ ఏజెన్సీ మే 29న 22 మందితో కూడిన ట్రెక్కింగ్ బృందాన్ని ముగ్గురు లోకల్ గైడ్లతో పాటు సరస్సు దగ్గరికి పంపింది. వారిలో 18 మంది కర్ణాటకకు చెందినవారు కాగా మరొకరు మహారాష్ట్ర వాసి. అయితే ఈ ట్రెక్కింగ్ బృందం తిరుగు ప్రయాణం జూన్ 7వ తారీఖున ఉంది. కాగా జూన్ 4 నాటికి కూడా వారంతా బేస్ క్యాంపుకి చేరుకోలేదు. ట్రెక్కర్లు బేస్ క్యాంపింగ్కి చేరుకోకపోవడంతో ట్రెక్కింగ్ ఏజెన్సీ అప్రమత్తమైంది. ప్రతికూల వాతావరణం వల్ల ఆ బృందమంతా దారి తప్పినట్లు గుర్తించింది. సెర్చ్ ఆపరేషన్ చేపట్టగా మంచులో చిక్కుకుని 9 మంది చనిపోయినట్లు తేలింది. మరికొందరు చిక్కుకుపోయారని అధికారులకు సమాచారం ఇచ్చింది. దీంతో హెలికాప్టర్ సాయంతో డిఆర్ఎఫ్ బృందాలు గాలింపు చర్యలు చేపట్టారు. వారిలో 10 మందిని కాపాడినట్లు ఉత్తరకాశీ కలెక్టర్ తెలిపారు. సహాయక చర్యల కోసం ఎయిర్ ఫోర్స్ సాయం తీసుకున్నట్లు తెలిపారు. మిగతా ముగ్గురి కోసం ఏరియల్ రెస్క్యూ ఆపరేషన్ చేపట్టినట్లు వెల్లడించారు.